నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారంటూ ఐఎంజీ భారత పేరుతో బిల్లీరావుని దింపి కథ నడిపిన చంద్రబాబు వార్తను బ్యానర్ కథనంగా ఇచ్చారు. హైకోర్టు ఈ ఉదంతంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ రేవంత్ ప్రభుత్వాన్ని కోరడం లేదా తానే ఆదేశాలు ఇస్తానని చెప్పడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. 21 నుంచి 22 స్థానాలు లోక్సభ స్థానాలు వస్తాయని కూడా పేర్కొంది. కేంద్రంలో బీజేపీకి 333 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేసింది. రికార్డు స్థాయిలో పసుపు ధర ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్కు 6,850 రూపాయలు అంటూ స్టోరీ ఇచ్చారు. కర్నూలు, అమలాపురం పార్లమెంటు, రాజోల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. బీజేపీ పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక తెలంగాణ వార్తలు చూస్తే పాత బస్తీపై ఫోకస్, 2050 విజన్తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి 333 పైమాటే, ఎన్డీఏ కూటమికి 378 సీట్లు వస్తాయంటూ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బాబు బిల్లి 1,00,000 కోట్లు క్రీడారంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టేసిన నారా వారి నిర్వాహకంపై కథనాన్ని ఇచ్చారు. మల్కాజిగిరికి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబం పోటీ చేయబోదన్న మల్లారెడ్డి వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. నలుగురికి లైన్ క్లియర్, తెలంగాణలో 4 లోక్సభ స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించగా జానారెడ్డి కుమారుడికి నల్గొండ ఎంపీ సీట్ ఇవ్వడం విశేషం. ఈనాడు ఏపీలో ఎప్పటి మాదిరే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడుపుగుట్టు వార్తలతో నింపేశారు. అదే పొత్తు కుదిరిపోయినట్లుగా పొత్తు కుదిరినట్లుగా బీజేపీ దిగి వచ్చినట్లుగా కూడా కలరింగ్ ఇవ్వడానికి ఈనాడు ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని, మనమంతా ఒకే జట్టు అని బీజేపీ, టీడీపీ, జనసేన అనుకున్నట్లుగా కూడా ఈ పత్రిక రాసింది. ఒక పక్క అక్కడ వడిగాపులు పడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి రాయించి ఈ రకంగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేత్రపూర్వకంగా శ్రీశైలం మల్లన్న కళ్యాణోత్సవం 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి. యువతల కోసం టీడీపీ కొత్త పథకం కళలకు రెక్కలు వెబ్సైట్ను భువనేశ్వరి ప్రారంభించిన వార్తను స్టోరీకి ఇచ్చారు. ఇక ఈనాడు తెలంగాణలో అభివృద్ధి ఎజెండా, ఎన్నికల సమయంలోని రాజకీయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. 5 ఏళ్లు రేవంత్ అధికారంలో ఉంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనడం విశేషం. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికలపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత లోపాలపై ఎన్డీఎస్ఏ బృందం 2వ రోజు పరిశీలన జరిపింది. భవిష్యత్తు ముందే ఊహించగలనని మోడీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి ఎజెండా అంటూ ఎన్నికల సమయంలోని రాజకీయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేద్దామని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించారని రాశారు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సీక్రెట్ సమావేశం అంటూ సంచలనాత్మకమైనటువంటి బ్యానర్ కథనాన్ని ఈ పత్రిక ఇచ్చింది. కేటీఆర్కు మద్రాస్ ఐఐటి ఆహ్వానం. వెలుగు పేపర్లో 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అనే స్టోరీని ఇచ్చారు. వంట గ్యాస్ ధర 100 రూపాయలు తగ్గింపు. గొర్రెల స్కీమ్ పెద్ద స్కామ్ అంటూ వార్తాపత్రిక రాసింది. ఆంధ్రప్రభ ఏపీఎషన్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్న సమాచారాన్ని ప్రముఖంగా ఇచ్చారు. సీట్ల పంపకంపై చర్చ జరుగుతున్నాయని రాశారు. ఈ నెల 17న టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయవచ్చు. ముక్కోణం అనుకూలమే లాభం చేకూరుస్తుందని తెలంగాణలో బీఆర్ఎస్ ఆశలు పెరుగుతున్నాయంటూ స్టోరీ ఇచ్చారు. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, బ్యాంకుల్లో నిధులను విడిపించేందుకు ఐటీ ట్రిబ్యునల్ నిరాకరించిందంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తనిచ్చింది. ఎల్పీజీ రీఫిల్ ధరలో 100 రూపాయలు తగ్గించిన వార్తను హిందూ ప్రముఖంగా ఇచ్చింది. మహిళల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కృషిని డక్కన్ క్రానికల్ ఏపీఎషన్లో ప్రముఖంగా ఇచ్చింది జగన్ ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని కూడా తెలిపారు. రాజ్యసభకు నామినేట్ అయిన రచయిత్రి సుధామూర్తి, ఆమె రాజ్యసభలో ఉండడం మన నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని మోడీ ప్రకటనను టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక యథాప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు వార్తల్ని
వాటికి సంబంధించిన నిజాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు పత్రిక మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్ణయం చేసేసినట్లుగా ఈ పత్రిక బిల్డప్ ఇస్తూ పచ్చి మోసపూరితంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. అయితే బీజేపీ, జనసేనలు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు అంటూ నేడు ప్రకటించే అవకాశం అంటూ బీజేపీ పరువును తీసే విధంగా ఈనాడు పత్రిక కథనాన్ని ఇస్తూ చంద్రబాబుని ఎలివేట్ చేస్తూ మోడీని డిమోట్ చేస్తూ ఈ పత్రిక రాసినట్లుగా అనిపిస్తుంది. వాస్తవం ఏంటంటే ఒకవైపు రోజుల తరబడి బీజేపీ అధిష్టానం పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు చంద్రబాబును వెయిట్ చేయించి పరువు తీస్తే ఆ సంగతి కప్పిపుస్తూ ఈ 3 పార్టీలు మనమంతా ఒకే జట్టు అని చెప్పినట్లుగా రామోజీ, రాధాకృష్ణ రాసి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మోడీ కంటే సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 3 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు పడి తను అవమానపడటమే కాకుండా టీడీపీ పరువును కూడా ఢిల్లీ యమునా నదిలో కలిపేస్తే ఆ సంగతి ప్రజలకు తెలియకుండా చేయాలన్నది రామోజీరావు, రాధాకృష్ణులు లక్ష్యంగా స్పష్టంగా కనపడుతుంది. ఇందుకోసం వారు చాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తన పదవీ కాలం చివరిలో 1,00,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన అంశంపై ఐఎంజీ భరత కుంభకోణంపై తెలంగాణ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా అని అడిగిన నేపథ్యంలో ఈ కేసుల కోసమే వెళ్ళారన్న అటువంటి కేసుల పరిష్కారం కోసం బీజేపీతో ఎలాగోలా కలవాలన్న తాపత్రయపడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఎక్కడ కప్పిపుచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో అచ్చంగా బీజేపీ వారే చంద్రబాబును బతిమలాడుతున్నట్టుగా కథనాన్ని ఇచ్చారు. బీజేపీ పెద్దల ప్రాపకం కోసం చంద్రబాబు పాకులాడుతున్న విషయాన్ని, వారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనకాల తిరుగుతున్న విషయాన్ని మాత్రం రాయకుండా పొత్తు స్థానాలను 5 నిమిషాల్లో తేల్చేశారని ఈనాడు రామోజీరావు నిర్లజ్జగా రాశారు. ఆయన ప్రజల్ని ఈ రకంగా పిచ్చివాళ్ళని చేయాలనుకుంటున్నారు. 5 నిమిషాల్లో తేల్చేస్తే ఇంకా 2 రోజులుగా ఎందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అట్లా పడిగాపులు పడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వేళ గంటకు పైగా మంతనాలు, ఆ తర్వాత రోజు అసలు పిలవకపోవడం, ఈరోజు మళ్ళీ భేటీ ఉందని చెబుతుండడం, వీటన్నిటి గురించి ప్రజలకి తెలియదని వాళ్ళ నమ్మకం. ఇక కాసులేరా, ఊరూరా వైకాపా ప్రభలోభాల దంద అంటూ స్టోరీ ఇచ్చారు. వాస్తవాలు ఏమిటంటే ఏడాది కిందట ప్రకాశం జిల్లా కందుకూరు, గుంటూరులో చంద్రబాబు మీటింగ్స్ పెట్టినప్పుడు చీరలు పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తే క్యూల్లో వచ్చి తొక్కిసలాటలు జరిగి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోయినప్పుడు ఇదే పత్రిక అసలేమీ జరగనట్లుగా, పైగా అదేదో పోలీసులు తప్పు అన్నట్లుగా చిత్రీకరించి ఇప్పుడు వైసీపీ పైన పచ్చి మోసపూరిత కథనాలు ఇస్తుంది. పోనీ 2 గురించి రాస్తే ఇద్దరు అన్ని పార్టీలు ఇట్లా చేస్తున్నాయని రాస్తే అదొక పద్ధతి. అట్లా కాకుండా కేవలం వైసీపీ పైనే మాత్రమే ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ టీడీపీ, జనసేనలు ఎలాంటి అరాచకాలకు, ఎలాంటి ప్రలోభాలకు తెరదీసినా దాన్ని కప్పిపుచ్చే విధంగా రామోజీ, రాధాకృష్ణ రాయటం. రాధాకృష్ణ అంటే సరే ఒక రకంగా, రామోజీ ఈ వయసులో ఇట్లా రాయటం ఇంతకంటే సిగ్గుచేటు, అనైతికం, ఏ మాటలో చెప్పాలో అర్థం కాని విషయం. ఆ రకంగా రామోజీరావు వ్యవహరిస్తున్నారు, ఈనాడు సిబ్బంది వ్యవహరిస్తోంది. టిట్కో ఇళ్లలో ఎన్నడూ కుక్కరుకో అంటూ మరొక వార్త రాసింది ఈనాడు. పాడిందే పాటరా, పాసిపళ్ళ దాసరా అన్నట్లుగా నిత్యం రాసిందే రాస్తూ రామోజీరావు జనాల్లో పరువు తీసుకుంటున్నారు. ఓటికొండలకు మోతెక్కువ అన్నట్లు ఈనాడు పొలికేకలు పెడుతున్న రామోజీ వాస్తవాలు రాయడం ఎప్పుడో మర్చిపోయారు. జగన్ రివర్స్ టెండరింగ్తో నిర్మాణ వ్యయాన్ని 2,840 కోట్ల తగ్గించి 392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. అప్పటి నుంచి ₹1 ఖర్చు లేకుండా లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు టైంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేయబోతే ఆ వార్తల్ని కప్పిపుచ్చుతూ జగన్పై బురదజల్లే కార్యక్రమంలో రామోజీ ఉన్నారు. ఉద్యానం అధ్వానం అంటూ మరో చెత్త వార్తను ఈనాడు రాసింది. వాస్తవం ఏంటంటే డ్రైల్యాండ్ హార్టికల్చర్ ద్వారా ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహిస్తే కనిపించినంత గుడ్డిరాతలు రాశారన్నది రామోజీపై వస్తున్న విమర్శ. 2018-19తో పోలిస్తే 5.2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెరిగితే అది రాయకుండా విషం జిమ్మే వార్తల్ని ఈ పత్రిక రాసింది. ఇక ఆంధ్రజ్యోతి కూడా రెగ్యులర్గా ఎప్పుడు ఇచ్చే విధంగానే ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక చిన్న లింక్ రోడ్డు బాగోలేదని చెప్పి బ్యానర్ కథనంగా రాసిందంటే ఆ పత్రిక ఎంత నీచంగా, అంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రాజధానిలో ఎన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయో, అదే విశాఖపట్నంలో రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో పోల్చి రాసే ధైర్యం రాధాకృష్ణకి ఉందా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టీడీపీ
హయాం కన్నా వైసీపీ ప్రభుత్వంలో 15,000 కోట్లు రోడ్లకు సంబంధించి ఖర్చు చేసిన రాధాకృష్ణ రామోజీరావులు నిత్యం ఏడుపుగొట్టు వార్తలతో ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడి ఏడుస్తున్నారు. యథాప్రకారం అధికారుల బదిలీలపై బోగస్ వార్తలను కూడా ఆంధ్రజ్యోతి రాసింది. గతంలో టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రిగా ఉన్న లోకేష్ పర్యవేక్షణలో ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైరవీలతో జరిగిన బదిలీల గురించి కూడా ప్రజలకు తెలియదన్నది వారి నమ్మకం, వారి గుడ్డి నమ్మకం. ఇక ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రిక చాలా బ్యానర్ కథనంగా ఇచ్చింది. గురు శిష్యులు ఇద్దరు కూడా భేటీ అయ్యారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అని చెప్పి రహస్య సమావేశం జరిగిందని చెప్పి బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. మరి ఒకవైపు కాంగ్రెస్ తోటి ఇంకోవైపు బీజేపీ తోటి ఒకేసారి మంతనాలు జరుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి బీజేపీ వారు మద్దతు ఇస్తున్నారా? నిజంగానే తెలుగువారి పరువు తీసే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారా? గతంలో చెన్నారెడ్డి 1978-83 మధ్య చెన్నారెడ్డి, అలాగే భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఢిల్లీ వెళ్ళి ఆ రోజున ఇందిరాగాంధీ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని ఇదే ఈనాడు రామోజీరావు భారీ స్థాయిలో బ్యానర్ కథనాలను ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ పెద్దల కనుసన్నల్లో పట్టం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ అలా పడిగాపులు పడి ఉన్నటువంటి వైనం ఇది తెలుగు ఆంధ్రులందరికీ కాకపోయినా కనీసం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి అభిమానులకి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కాదా, పరువు పోయినట్లు కాదా? అది కప్పిపుచ్చుతూ ఈనాడు ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చుగాక. 5 క్షణాల్లో పొత్తు సెటిల్ అయిపోతే ఇంకా అసలు అక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంటుంది, అక్కడ ఉండవలసిన అవసరం ఏముంటుంది? మోడీ కంటే తానే సీనియర్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీకి సిగ్గు లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాను సిగ్గు విడిచి అలా దేబరించుకుంటూ కూర్చున్నారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? కేవలం తన మీద కేసులు రాకుండా ఉండటం కోసమేనా? సిబిఐ ఈ తాజాగా ఐఎంజీ భరత్ కేసులో సిబిఐ విచారణ రాకుండా ప్రయత్నం చేసుకోవటం ఇంకోమేనా? ఏమిటి? ఒక్కసారి గతంలో మోడీ గారి సిగ్గు గురించి చంద్రబాబు గారు ఏమన్నారో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు, కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. రైట్. సో మోడీ గారికి సిగ్గు లేదని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి రేవంత్ రెడ్డితోటి సమావేశమైనట్లుగా ఇగో నమస్తే తెలంగాణ పత్రిక గురు శిష్యుల రహస్య భేటీ అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ 2 గంటల సేపు చర్చలు జరిపారు. ఏపీలో తనకి ఎలా సహాయపడాలి అనేటువంటి అంశం మీద వీరిద్దరూ చర్చలు జరిపారని ఈ పత్రిక రాసింది. నిన్న కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ మాబోటి వాళ్ళం ఏమో జరిగిందో లేదో అనుకున్నాం, కానీ ఈరోజు ఈ పత్రిక ఇంత భారీ ఎత్తున రాసిందంటే మరి ఆధారాలు ఉండాలి. దీని మీద అలాగే పొత్తు కోసం పడిగాపులు పడుతూ తెలుగుదేశం జనసేన పరువు పూర్తిగా తీసేసినట్లేనా?